మహల్ ఖరీదైన ప్రేమ చిహ్నం మాత్రమే కాదు, ఆదాయ ప్రవాహంగా భారత ప్రభుత్వానికి భారీ లాభాలను అందిస్తున్న అద్భుత నిర్మాణం. ఇంతకాలం ప్రేమకు గుర్తుగా అద్భుత కళాఖండంగా మాత్రమే మనం చూడటానికి అలవాటు పడినా ఇప్పుడు దీని ఆర్థిక పరిణామాలు జనాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే కంటెంట్ క్రియేటర్ ప్రిన్స్ సల్మాన్ ఇటీవల తాజ్ మహల్ గురించి ఆసక్తికరమైన గణాంకాలు అందించిన వీడియోను పోస్ట్ చేశారు. దానికి స్పందన విశేషం. ఎందుకంటే అతను వెల్లడించిన తాజ్ మహల్ ఆదాయం విన్నవారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రపంచంలోని 7 వింతలలో ఒకటిగా ఉన్న తాజ్ మహల్ కి రోజుకు వేలాది మంది సందర్శకులు వస్తున్నారు. ప్రతి సందర్శకుడి నుంచి టికెట్ ద్వారా వచ్చే డబ్బులు ఎలా గవర్నమెంట్ పాకెట్ లోకి వెళ్తుందో ఈ వీడియో స్పష్టంగా చూపిస్తుంది. వీడియోలో తెలిపిన లెక్కల ప్రకారం తాజ్ మహల్ ఒక్క రోజుకే సగటున 70 లక్షల వరకు ఆదాయం తెస్తుందట. ఇదే తరహాలో సాగితే సంవత్సరానికి సుమారు 200 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వ ఖజానాలోకి చేరుతున్నట్లు సమాచారం. ఇది యథార్థంగా అయితే ప్రేమకు ప్రతీకగా నిలిచిన ఈ శిల్ప సౌందర్యం భారతదేశానికి ఆర్థికంగా కూడా భారీ ఆదాయ వనరిగా మారిందని చెప్పవచ్చు. ఈ గణాంకాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కామెంట్స్ లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఇది నిజంగా ఆశ్చర్యకరం, ప్రేమ నిలిచేలా చూసిన నిర్మాణం ఇప్పుడు ప్రభుత్వ ఖజానాను నిలబెడుతోంది అని పేర్కొంటున్నారు. తాజ్ మహల్ ఎంతటి సంపదను రాబడుతోందో తెలియగానే ఇప్పుడు ప్రజల్లో చర్చ వేరే దిశకు మళ్ళింది. ఇలాంటి అద్భుతాలను కాపాడుకోవాలనే బాధ్యత కూడా మనదేనని గుర్తు చేస్తున్న ఈ వైరల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.